నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే కొట్ర జంక్షన్ దగ్గరలో ఏర్పాటు చేసిన శ్రీ కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు శిఖరం ఉత్తమ పార్లమెంటేరియన్ తెలంగాణ రాజనీతిజ్ఞుడు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి అని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా అక్కడికి వెళ్ళేసి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరం కింద పెట్టినటువంటి ఈ కుట్ర చౌరస్తలో సూదిని జైపాల్ రెడ్డి గారి విగ్రహానికి పెద్ద ఎత్తున అన్ని మండలాలలో గ్రామాలలో కూడా ఈరోజు జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారు అంగవైకల్యం ఉన్నా కూడా మన భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయాలకు స్ఫూర్తిగా యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న రోజులలోనే విద్యార్థి నాయకునిగా, అదేవిధంగా ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా కల్వకుర్తికి, అదేవిధంగా ఎంపీగా, అదేవిధంగా ఒక మంత్రిగా మరి వారు చేసినటువంటి సేవలు ఈ ప్రాంతానికి మరి అవి ఎంత చెప్పుకున్నా తక్కువగా. అదేవిధంగా అంటే వారి వాగ్దాటి దాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. వాగ్దాటి అంటే ఏదో పిచ్చిగా మాట్లాడడం కాకుండా ప్రతి మాటలో అర్థం ఉండే విధంగా మరి గొప్పగా అంటే పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ తెలంగాణ రావడం కోసమని కూడా ఆ రోజు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి మరి ఆ పార్లమెంట్లో వారు చేసినటువంటి మరి గొప్ప విషయం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతిపక్షాలను అందరినీ కూడా కలుపుకొని ఈ తెలంగాణ కోసానికి పాటుపడినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన దురదృష్టం. ఇంకా వారు వాస్తవంగా చెప్తా ఉన్నాను, ఏ ఒక్కరు వెళ్ళినా కూడా చెప్తూ ఉంటుంటారు, ఎక్కడ గ్రామాలలోకి వెళ్ళినా కూడా జైపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు పనిచేయాలి అని చెప్తూ ఉంటుంటారు. ఏ ఒక్క వ్యక్తి వెళ్ళినా కూడా వారికి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కల్వకుర్తి కూడా అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో గణనీయమైనటువంటిది. అదేవిధంగా తెలంగాణ కావచ్చు భారతదేశంలో కూడా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడానికి మనం ఎంతో అంటే నష్టపోయినామని చెప్పడం. నేను ఒకటే మరి అంత పెద్ద మనిషి, అన్ని విధాలుగా మరి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి. యువతను వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని చెప్పేసి